పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి షెడ్యూల్ 1 నోటిఫికేషను జనవరి 26 రోజు రిలీజ్ కావాల్సి ఉండేది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ జనవరి 31 తారీఖు రోజు అఫీషియల్‌గా పోస్టల్ జీడీఎస్ 28,740 పోస్టులతోని సుమారుగా రిలీజ్ చేస్తామనైతే వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి అన్నీ గూడా నేను క్లియర్‌గా సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఒకవేళ చూడకపోతే మాత్రం మన ఛానెల్‌లో ఉందన్నమాట. చాలామంది గూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జాబ్స్ అయితే రావడం అయితే లేదు గదా! అదర్ స్టేట్‌లలో పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఎంత తక్కువ పర్సెంటేజ్ ఉన్నా గానీ అదర్ స్టేట్‌లలో పెట్టుకుంటే మీకనేది కంపల్సరీగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీరు జాబ్ చేసి 2 ఇయర్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్ అయితే కొట్టుకోవచ్చు. మరి అదర్ స్టేట్‌లల్లా అప్లై చేస్తే మాత్రం అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటిది అనేది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలోనే సెపరేట్‌గా వీడియో చేస్తున్నాను. చాలామంది సబ్‌స్క్రైబర్స్ అడగడం అయితే జరిగింది. సో, వాళ్ళ రిక్వెస్ట్ కోసమే చేస్తున్నాను ఈ వీడియో అనేది. అన్ని స్టేట్‌లకు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏముంటుంది? సపోజ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్ గదా! ఆ విధంగా అన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో గూడా తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు మీ లాంగ్వేజ్ అనేది మీ 10థ్ మెమోలో ఉందా లేదా అనేది చూసుకొని ఆ స్టేట్‌లల్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో అంటే 10 నిమిషాలు, 8 నిమిషాలు ఉంటుంది. సో, మీరు స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ తెలుసుకోండి. మీరు కన్‌ఫ్యూజ్ అయితే కాకండి. ఓకేనా? నేను చెప్పినట్టు అప్లై చేసుకోండి. అంటే నేను స్టేట్స్ పేరు చెప్తాను. ఆ స్టేట్‌లో అప్లై చేసుకోండి. 100% జాబ్ అయితే కొడతారన్నమాట 2026లో. ఇక ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసే చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఆ తర్వాతనే వీడియో అయితే చూడండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి. ఎందుకంటే నేను అందులో అన్ని పీడిఎఫ్స్ గాని, ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. దాదాపు 2000 మంది దాకా ఉన్నారు టెలిగ్రామ్ గ్రూప్. కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకేమైనా డౌట్స్ క్లారిఫై కాకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ పీడిఎఫ్ అనేది నేనైతే తయారైతే చేయలేదు. వాళ్ళే అఫీషియల్ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడీఎస్ ఎంగేజ్‌మెంట్ అని ఉంది గదా! ఇదైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ పీడిఎఫ్‌లలోనే అఫీషియల్‌గా అప్డేట్ అన్నమాట ఇది. మీకు 10థ్ మెమోలో సపోజ్ 10థ్ మెమోలో అనేది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే ఉండాలి గదా! ఈ స్టేట్‌లలో ఇప్పుడు ఈ 3 లాంగ్వేజ్‌లు ఉన్నాయి గదా! ఈ 3 లాంగ్వేజ్ ఏ స్టేట్‌లలో ఉందో ఆ స్టేట్‌లల్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది క్లియర్‌గా చూడండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు మనకు 23 సర్కిల్స్ అన్నమాట. వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనేది కొన్ని డివైడ్ అయితే చేసి కొన్ని స్టేట్‌లో ఒక సర్కిల్ చేస్తారు. సెపరేట్ సర్కిల్ కూడా ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనకు ఇక్కడ చూసుకోవచ్చు 23 సర్కిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, మీరు అనుకోవచ్చు 23 స్టేట్‌లు కాదు కదా! మన ఇండియాలో దాదాపు 28 దాకా ఉన్నాయి కదా! అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని స్టేట్‌లు అనేది ఒకటే సర్కిల్ లాగా చేసిర్రు. స్టేట్ వేరు, సర్కిల్స్ వేరు అన్నమాట. మ అలాగే డివిజన్ కూడా వేరు. డివిజన్ అంటే మనకు తెలంగాణ సర్కిల్ అంటారు. తెలంగాణ సర్కిల్ అంటే ఒకటి. అందులో డివిజన్ అంటే ఇప్పుడు కరీంనగరు, మెదక్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవిటిని డివిజన్స్ అంటారు. అవిటికి పక్క పెట్టాను అవిటి గురించి. ఇక్కడ సీరియల్ నంబర్ వచ్చేసి 1 అన్నమాట. నేమ్ ఆఫ్ సర్కిల్ చూసుకోవచ్చు. అలాగే విధంగా ఇక్కడ స్టేటు అండ్ ఏమేమి స్టేట్‌లు ఉన్నాయి ఇందులో అనేది యాడ్ చేయడం అయితే జరిగింది కదా! అదన్నమాట. ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా పాయింటెడ్ నంబర్ 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ యూటీ కవర్డ్ ఆన్ ద పోస్టల్ సర్కిల్ అని ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేటు అలాగే యానం ఉంది కదా! వీళ్ళకు తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా 10థ్ మెమోలో ఉండాలి. అదే విధంగా మీకు లాంగ్వేజ్ అనేది రావాలన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేసుకుంటే. సో, ఈ విధంగా ఇట్లుంటదన్నమాట. క్లియర్‌గా చెప్తూ ఉంటాను. ఇక సెకండ్‌ది వచ్చేసి అస్సాం అన్నమాట. అస్సాం వచ్చేసి ఇక్కడ అస్సాము ఇంక్లూడింగ్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇక్కడ వ్యాలీ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ అదే విధంగా 3 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ సంబంధించి ఉండడం అయితే జరిగింది. దీనికి ఫస్ట్ వచ్చేసి అస్సాం అయితే రావాలి ఆ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ. ఇక్కడ తీసుకోవచ్చు. ఇదైతే బీఓడీఓ ఉన్నది కదా! ఇదైతే ఉండాలన్నమాట. అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికైతే లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు అస్సామీ లాంగ్వేజ్ అయినా రావాలి. బెంగాలీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. అదే విధంగా మీకు 10థ్ మెమోలో ఈ లాంగ్వేజ్ అనేది ఉండాలన్నమాట. అంటే తెలుగు ప్లేస్‌లో ఈ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉన్నా గాని మీరు ఈ నోటిఫికేషన్‌కి అంటే ఈ అస్సాం స్టేట్‌కైతే సర్కిల్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక చూసుకున్నాం.
ఇక నెక్స్ట్ బీహార్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సర్కిల్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో బీహారు. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అయితే రావాలన్నమాట. మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఛత్తీస్‌గఢ్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్ హిందీ అయితే రావాలి ఛత్తీస్‌గఢ్‌లో. ఢిల్లీలో వచ్చేసి హిందీ అయితే రావాలి. అండ్ గుజరాత్ అలాగే ఇక్కడ డామన్ డయ్యూ అని ఉండడం అయితే జరిగింది. గుజరాతీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుందన్నమాట. ఇక హర్యానా హిందీ లాంగ్వేజ్ అయితే ఉండాలి మీకు. అండ్ హిమాచల్ ప్రదేశ్ హిందీ అయితే ఉండాలన్నమాట. జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ వచ్చేసి ఇక్కడ ఉర్దూ ఆర్ హిందీ. ఇక్కడ ఉర్దూ అయినా నో ప్రాబ్లమ్. హిందీ అయినా నో ప్రాబ్లమ్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మీరు ఎవరైతే ఉర్దూ వాళ్ళు ఉంటారో ఇక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్‌లో. నెక్స్ట్ 10థ్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్. అయితే ఉండాలి. అండ్ హిందీ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. అదే విధంగా మీకు 10థ్ మెమోలో ఉండాలన్నమాట. క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. కన్‌ఫ్యూజ్ అయితే కాకండి. ఇక కర్ణాటకలో కన్నడ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. కన్నడ లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై అయితే రాదు కూడా. ఓకేనా? ఇక నెక్స్ట్ కేరళ, లక్షద్వీప్ ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళకు మలయాళం లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ మధ్యప్రదేశ్‌లో హిందీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ 14థ్ వచ్చేసి మహారాష్ట్రలో గోవా, మహారాష్ట్ర 2 ఉండడం అయితే జరిగింది. మహారాష్ట్రలో మరాఠీ రావాలి. గోవాలో వచ్చేసి కోంకణి అండ్ మరాఠీ అయితే రావాలన్నమాట. 14థ్ సర్కిల్ అన్నమాట ఇది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ సంబంధించి ఇందులో దాదాపు 6-7 స్టేట్లు అయితే ఉండడం అయితే జరిగింది. నార్త్ ఈస్ట్ స్టేట్లలో ప్రతి ఒక్కరు కూడా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లలో పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 45-90 మధ్యలోనే పర్సెంటేజ్ అయితే ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో నార్త్ ఈస్ట్‌లో ఫస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఇందులో హిందీ, ఇంగ్లీష్ రావాలి. అదే విధంగా లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ప్రెజెంట్. ఆ సర్టిఫికేట్ మీరు అంటే మీకు దొరికితే తీసుకోండి. అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు పాసిబిలిటీ లేకుంటే ఈ స్టేట్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మణిపూరి లాంగ్వేజ్ అయినా రావాలి. లేదంటే ఇంగ్లీష్ అయినా రావాలన్నమాట కంపల్సరీగా. ఇక మేఘాలయలో వచ్చేసి బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ గరో ఉండడం అయితే జరిగింది. ఇదైతే రావాలి మేఘాలయలో. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చినా కూడా మీరు మేఘాలయలో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇక చూసుకోవచ్చు మిజోరంలో వచ్చేసి మిజోరో లాంగ్వేజ్ రావాలి. సో మనం నాట్ ఎలిజిబుల్ అన్నమాట. నాగాలాండ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ వస్తది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. ఇక త్రిపుర వచ్చేసి బెంగాలీ అండ్ సంబంధించి ఉండడం అయితే జరిగింది. మనకు ఎలిజిబిలిటీ అయితే లేదన్నమాట. నెక్స్ట్ 16థ్ సర్కిల్ అన్నమాట ఒడిస్సాలోని మన ఒడియా లాంగ్వేజ్ అయితే రావాలి. సో నాట్ ఎలిజిబుల్. ఇక పంజాబ్ వచ్చేసి చండీగఢ్. ఇందులో పంజాబ్‌లో పంజాబీ లాంగ్వేజ్ రావాలి. చండీగఢ్‌లో హిందీ ఆర్ ఇంగ్లీష్ అయితే వస్తే మీరు చండీగఢ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. 18థ్ వచ్చేసి రాజస్థాన్‌లో హిందీ లాంగ్వేజ్ అనేది వస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ 19థ్ వచ్చేసి తమిళనాడులో 2 ఉండడం అయితే జరిగింది. తమిళనాడు, పుడుచేరి ఇంక్లూడింగ్ యానం అయితే ఉండడం అయితే జరిగింది. తమిళ్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ తెలంగాణ 25ది తెలంగాణలోని తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఉత్తరప్రదేశ్ హిందీ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్‌లోని హిందీ అయితే కంపల్సరీ లాంగ్వేజ్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు చూసుకోవచ్చు ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా మనకు లాస్ట్‌ది వెస్ట్ బెంగాల్ సర్కిల్ 23వది. ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో హిందీ అండ్ ఇంగ్లీష్ రావాల్సి ఉంటుంది. సిక్కింలో నేపాలీ ఆర్ భుటియా ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఏది ఉన్నా గాని మీరు సిక్కింలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ నేపాల్‌కి సంబంధించి ఇవైతే మనకు నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పడం అయితే జరిగింది. ఇవి మనకు 23 స్టేట్‌లకు సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ జీడీఎస్‌కి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన అప్లై చేసుకోవడానికి ఇది ఉంటుందన్నమాట. మీకు ఏ లాంగ్వేజ్ వస్తదో మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో మీరు ఆ విధంగానే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మీకు అర్థం కాకపోతే మళ్ళీ 1కి 2 సార్లు చూడండి. ఓవరాల్‌గా అన్ని స్టేట్‌లకు సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ చెప్పడం అయితే జరిగింది. నేను చెప్పిన స్టేట్‌లల్ల మీరు పెట్టుకోండి. 100% జాబ్ అయితే రావడం అయితే జరిగింది. లాస్ట్ టైమ్
2, 3 నోటిఫికేషన్ నుంచెల్లి మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ ఇయర్‌లో కూడా చాలా మంది కూడా జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, అప్లై చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి. మీకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదంటే మీరిక్కడ లోకల్‌లో ట్రై అయితే చేసుకోండి. అది మీ డిపెండ్ అయి ఉంటుంది. సో, అండ్ ఇది వీడియో సంబంధించి ఏదైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి లోకల్ లాంగ్వేజ్ సంబంధించి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూశారని అనుకుంటున్నాను. సో, సబ్‌స్క్రైబ్ అయితే చేసి ఉండండి. ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే వీడియో. థాంక్ యూ.